ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మనం గమనిస్తే ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు అరాకొర హామీలు నెరవేర్చేసి పూర్తిగా అన్నీ చేసేసామని వాళ్ళు మళ్ళీ విజయోత్సవ సభలు కూడా చేసుకుంటున్నారు. సరే, వాళ్ళు ఇచ్చిన సంక్షేమం ఏది చేయకపోయినా లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో రాష్ట్రంలో మనం చూస్తున్నాం. వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ క్యాడర్ను కార్యకర్తలనే టార్గెట్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితిని చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళ సానుభూతి పనులను కానీ క్యాడర్లు కానీ ఆస్తి నష్టం కానీ ఫిజికల్గా కూడా అబ్యూస్ చేయడం ఇవన్నీ కూడా గడిచిన కాలం అంతా మనం చూసాం. 15 నెలల కాలంలో దీనికోసమే ఈరోజు మా పార్టీ అధినాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డిజిటల్ బుక్ అని ఒక యాప్ను తీసుకురావడం జరిగింది. ఈ 15 నెలల కాలంలో జరిగిన ఇన్సిడెన్సెస్ కానీ ఇంకా మీదట కూడా ఎవరైనా కూడా అనుచితంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనవసరంగా కానీ కేవలం ఒక పార్టీ బేసిస్లో ఒక పొలిటికల్ వెండాట లాగా ఇబ్బంది పెట్టాలని చూస్తే వాళ్ళందరి డీటెయిల్స్ కూడా ఈ యొక్క యాప్లో డౌన్లోడ్ చేయటము, ఒకవేళ యాప్ డౌన్లోడ్ చేయలేని వాళ్లకు ఐబీఆర్ హెల్ప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. అందులోనైనా కూడా వారి కంప్లైంట్స్ని నమోదు చేస్తే రేపు 29న మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సార్ ఖచ్చితంగా కార్యకర్తలకు జరిగిన అన్యాయాలకు వీటన్నిటికీ కూడా జెన్యూన్గా నిజంగా అన్యాయం చేస్తుంటే వాటిని విచారణ చేసి ఎవరైనా సరే అధికారులు కూడా ఈ కూటమి ప్రభుత్వం అండదండ చూసుకొని ఏకపక్షంగా వాళ్ళకే తుణుకాయడం కూడా చూస్తున్నారు. ఎవరైనా అట్లా న్యాయం లేకుండా అన్యాయంగా ప్రవర్తిస్తే వాళ్ళందరూ కూడా ఆన్సరబుల్గా ఉంటారు అనే దానికోసం ఈరోజు కార్యకర్తలకు అండగా ఉండడానికి వాళ్ళకు మనోధైర్యం ఇవ్వడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సార్ తాడేపల్లిలో ఈ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. మేము ఈరోజు బద్వేల్ కాన్స్టిట్యున్సీలో మా పెద్దలు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సార్ ఆధ్వర్యంలో ఈ యాప్ని మేమందరం కూడా తిరిగి ఈరోజు దీన్ని తీసుకొస్తున్నాము. అయితే కార్యకర్తలందరికీ కూడా తెలియపరచడం ఏంటంటే పార్టీ ఖచ్చితంగా అండదండగా ఉంటుంది. రాబో రోజుల్లో మనం ఈ 15 నెలల కాలం అయిపోయింది, ఇంకా ఈ మిగిలిన టైం కూడా గట్టిగా పార్టీకి మనం పనిచేయాలా. వచ్చేది మన అధికారమే. వచ్చినప్పుడు అన్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా అప్పుడు ఇప్పుడు ప్రశ్నిస్తున్నాము. తర్వాత కూడా వాళ్ళందరూ కూడా ఎవరైతే అన్యాయంగా ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి సార్ తరఫున మేమందరం కూడా బద్వేల్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఈ లాంచ్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ధన్యవాదాలు. మన గౌరవ శాసనసభ్యురాలు గారు చెప్పినట్టుగా ఈ ముఖ్య ఉద్దేశం ఈరోజు ఈ డిజిటల్ బుక్ లాంచ్ చేయడం. ఏ విధంగా అయితే టీడీపీ మంత్రి గారు లోకేష్ గారు తను మేనిఫెస్టోలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆయన చెప్పి దాంట్లో ఏ విధంగా అమలు చేస్తున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ అదే మీడియాను కానీ సోషల్ మీడియా మిత్రులను కానీ ఎవరైనా కూడా వారి యొక్క అభిప్రాయాలను తెలియజేస్తే వాళ్ళ పార్టీకి విరుద్ధమనేటువంటి ఉద్దేశంతో పోలీసుల యొక్క వారి యొక్క ప్రోద్బలంతో ఈనాడు అనేక కేసులు పెట్టడము, వాళ్ళల్లో జైల్లో పెట్టడము, ఒక కేసు తర్వాత ఒకటి పెడుతూ ఏ విధంగా హింసిస్తున్నారో మనం ఈ 1.5 సంవత్సరంలో చూస్తున్నాం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము గట్టిగా ఎదుర్కొంటున్నాం అప్పటి నుంచి కూడా. అయితే మా గౌరవ అధ్యక్షులు దీనికి మనం ఈ డిజిటల్ బుక్ అనేటువంటిది ప్రారంభించి ఎవరికి ఇబ్బంది జరిగినా కూడా ఈ యాప్లో వాళ్ళు అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసినప్పుడు ఏది పిక్చర్స్ కానీ లేకంటే ఏదున్నా కూడా మిగతాది కూడా ఆ ఉన్న కంటెంట్ అంతా కూడా వాళ్ళు అప్లోడ్ చేసినప్పుడు రేపు పొద్దున ఇవంతా కూడా రికార్డ్ అవుతుంది. నియోజకవర్గం వైజ్ కూడా రికార్డ్ అవుతుంది. తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఎవరైతే హింసించారో ఎవరైతే ఇబ్బంది పెట్టారో వీళ్ళందరి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం మేమందరం కూడా హెచ్చరిస్తున్నాం. ఇక్కడి నుంచి ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ పోలీసుల అధికారులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మీరు చట్టబద్ధంగా వెళ్తే ఏమీ ఇబ్బంది లేదు. అలా కాకుండా మా వాళ్ళను ముఖ్యంగా మీడియా మిత్రులను పెద్ద ఎత్తున వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నారు.
వాక్ స్వాతంత్రం ఉంది ఈ భారతదేశంలో. ఇది ఒక ప్రజాస్వామ్య దేశం. ఏ విధంగా ఇది మరి అన్డెమోక్రటిక్గా ఏ విధంగా ఈ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉందో మనందరం చూస్తున్నాం. మాకేంది కేంద్ర ప్రభుత్వంలో కూడా బీజేపీ అండదండలు ఉన్నాయి, మాకు పవన్ కళ్యాణ్ గారు అండదండలు ఉన్నాయని చెప్పి ఈనాడు మరి మితిమీరినటువంటి ఉత్సాహంతో ఈనాడు పార్టీ క్యాడర్నంతా ఇబ్బంది చేస్తున్నారు. ఇది ఎంతవరకు కూడా సహించము, గట్టిగా ఎదుర్కొంటాం. వాళ్ళందరూ కూడా రేపొద్దున చేసినటువంటి ఈ తప్పులకు శిక్ష అనుభవించేటట్టుగా కూడా చేస్తాం. ఈ సందర్భంగా నేను మా పార్టీ మండల అధ్యక్షులందరినీ కూడా కోరడం ఏంటంటే, వాళ్ళు కూడా ప్రతి మండలంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఈ యాప్ను వాళ్ళు లాంచ్ చేయాలి. చేసేసి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా మనం మా అధ్యక్షులు చెప్పినటువంటి విషయాన్ని ఖచ్చితంగా అందరికీ స్ప్రెడ్ చేయాలి, వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మిగతా పార్టీ నాయకులకు మరి మిగతా పెద్దలకు అందరికీ కూడా పార్టీ క్యాడర్కి అందరినీ కూడా ప్రత్యేకంగా నేను నా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.